శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గోచారం పరిశీలిస్తే వ్యయస్థానంలో కుజ గురులు, ధనస్థానంలో రవి, తృతీయ స్థానంలో బుధ శుక్రులు, చతుర్థమందు కేతువు, దశమంలో రాహువు, భాగ్యంలో శని వక్రగతుడే ఉన్నాడు. ఈ కాంబినేషన్ ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కువ గ్రహాలు ఈ మిథున రాశి వారికి 12వ భావం మీద కేంద్రీకరించడం జరిగింది. 12వ స్థానం అన్నది చాలా వరకు నష్టాలు, ఖర్చులు చెప్తూ ఉంటుంది. కొంతవరకు ఇన్వెస్ట్మెంటు, ఏదన్నా ఒక వస్తువు కొనాలన్నా ఖచ్చితంగా వ్యయ స్థానం కూడా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు 12వ స్థాన సంచారం, షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తాడు. ఆ కారణం వల్ల జాతకుడికి మరి రుణదాతల నుంచి అనుకోవచ్చు, ఏదైనా వాయిదాలు చెల్లించడంలో అనుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ వారికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ ట్యాక్స్ లాంటివి అనొచ్చు. మొత్తం మీద ఏదో విధంగా అర్జెంటుగా మరి ఇలాంటి అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కొంత ఒత్తిడి కూడా జాతకుడి మీద ఏర్పడే అవకాశం ఉంది. అంటే లాభాధిపతి వెయ్యిల్లో పడినప్పుడు ఎలా ఉంటుందంటే ఆదాయం రాదు కదా, కంపల్సరీగా ఫైనాన్షియల్ టెన్షన్ ఏర్పడుతుంది. అంటే కుజుడు కారకత్వాలు ఏంటంటే మొత్తం మీద రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. రక్త సంబంధీకులకి ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం భూముల మీద, స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సో ఇది కుజుడు వెయ్యిలో ఉండడం ఇంచుమించుగా మనకి ఈ నెల ఆగస్టు 26 వరకు కుజుడు 12వ స్థానంలో ఉంటూ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ కలిగిస్తాడు. అయితే ధనస్థానంలో కూడా రవి ఉన్నాడు. కొంతవరకు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, ఆర్థిక సంస్థల ద్వారా కానీ, బ్యాంకుల ద్వారా కానీ ధనాన్ని సమకూర్చుకున్నప్పటికీ కూడా అది దాని మించిన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇందువల్ల ఏంటంటే ఇంచుమించుగా ఏప్రిల్ 16 వరకు కూడా కుటుంబ ధనస్థానంలో ఉన్నటువంటి రవి కొంతవరకు ఈ ఖర్చులు అంటే ఎటువంటి అంటే హాస్పిటల్కి సంబంధించినవి, అనారోగ్యం సంబంధించినవి, అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్, వ్యక్తిగతంగా జాతకుడికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల వైద్యుని సంప్రదించడం, ఇవన్నీ కూడా ఈ నెల 16 వరకు ఉండి 16 తర్వాత రవి 3వ స్థానంలోకి వెళ్తూ అక్కడి నుంచి 16 తర్వాత ఆగస్టు 16తో జాతకుడు చాలా ఉత్సాహంగా మరి అటు ఫైనాన్స్ పొజిషన్ పెరుగుతుంది, వృత్తి యందు అభివృద్ధి కలుగుతుంది. అలాగే మనకి బంధుమిత్రుల సహకారం కానీ, రావాల్సిన ధనం కానీ సమకూరడం వల్ల జాతకుడు కొంతవరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఆగస్టు మొదటి 2 వారాల కన్నా చివరి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి అదనంగా 12వ స్థానంలో గురువు కూడా ఉన్నాడు. అంటే 2 గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే గురువు 12లో ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక సంబంధించినవి అంటే ఏదైనా దేవాలయాలు దర్శించడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదైనా మంచి ఖర్చులు అంటే పిల్లల కొరకో, వివాహాల కొరకో, ఎవరికైనా గిఫ్ట్ కొరకో, విద్య కొరకో ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా మొత్తం మీద జాతకుడికి ఏంటంటే ఎక్కువ ఖర్చును సూచిస్తాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మరి దాని యొక్క డిపాజిటర్గా ఉన్నటువంటి గురువు 12లోకి రావడం అంటే జాతకుడికి వృత్తిపరంగా ఏదన్నా మారడం కానీ, లేదంటే వృత్తిరీత్యా ఒక ప్రాంతం నుంచి కొన్నాళ్ళు వేరే ప్రాంతానికి వృత్తిరీత్యా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అలాగే తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే విషయంలో ఇంకా వేరే పార్ట్ టైం చేయడం కానీ, చేస్తున్న పనినే ఎక్కువ కష్టపడడం వల్ల ఖచ్చితంగా జాతకుడి యొక్క ఆదాయం పెరుగుతుంది. అదర్ సోర్స్ కొరకు ఇతర ఆదాయ వనరులు కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడు గతంలో కన్నా ఎక్కువ పని గంటలు
వర్క్ చేయవలసి ఉంటుంది. మరి ఆ గురువు కూడా మరి ఆ శని భగవానుడు కూడా గురువు యొక్క నక్షత్రమైనటువంటి పూర్వభాద్రలో సంచరించడం వల్ల ఆ గురువు 12లో ఉండి ఇవన్నీ కూడా జాతకుడు వృత్తిరీత్యా కొంత చేంజ్ కానీ వృత్తిరీత్యా దూర ప్రాంతం వేరే ప్రాంతం వెళ్ళడం కానీ ఇండికేట్ చేస్తుంది. ఇది కొంతవరకు ఓకే. తృతీయ స్థానంలో అంటే మనకి చతుర్థాధిపతి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అలాగే పంచమాధిపతి శుక్రుడు కలిసి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. దానిపైన ఏంటంటే మనకి భాగ్యంలో శని అంటే 1, 5, 9 కలిసేమాట. అంటే 3 భాగ్యాధిపతులు అంటే 3 మనకి ఏదైతే ధనాన్ని ఇచ్చే స్థానాలు ఉంటాయో లక్ష్మీ స్థానాలకి అధిపతులైనటువంటి ఈ 3 గ్రహాలు అంటే శుక్రుడు బుధుడు శని మరి కలియడం అవ్వచ్చు. ఆ 2 గ్రహాల మీద శని దృష్టి 3 కాంబినేషన్ ఏర్పడడం వల్ల జాతకుడికి ఒక మంచి ధనయోగం ఏర్పడింది. అంటే తృతీయ స్థానం అవడం వల్ల జాతకుడి యొక్క ఆలోచన వల్ల అతని యొక్క ధైర్య సాహసాలు ప్రయత్నం వల్ల అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చి ఉద్యోగంలో అనూహ్యంగా ఒక మంచి అభివృద్ధి రావడం కానీ జాతకుడు ఆలోచనలకి అతను తయారు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకి మంచి గుర్తింపు వచ్చి అది అందరూ అమలు చేసే విధంగా ఇతని యొక్క టాలెంట్కి తగిన రివార్డు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. యాస్టీజ్గా మనకి చాలా కాలంగా 4లో కేతువు 10లో రాహు ఉంటూ మరి కొంతవరకు సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానికి కంపల్సరీగా ఫైనాన్స్ సౌకర్యం నిమిత్తం 12వ స్థానంలో కుజ గురువులు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి జాతకుడికి అవకాశం ఉన్నప్పుడు మరి ఒకవేళ ప్రయత్నం చేస్తే మరి ఈ నెలలో గృహ ప్రవేశం చేయడం కానీ కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ కనీసం ఏదైనా కొత్త వాహనాన్ని అయినా కొనడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయంలో ఏదో ఒక అద్భుతం ఒక మార్పు జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మీరు మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె లేదంటే సంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు
మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు. తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.